శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఈ పక్షంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో 3 గ్రహాలు, భాగ్యస్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు మొత్తం 5 గ్రహాలు ఈ మకర కుంభాలైనటువంటి శని గ్రహానికి సంబంధించిన రాశుల్లో మరి ఇప్పుడు సంచరించడం జరుగుతుంది. సాధారణంగా శని రాశుల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని చాలా నిదానంగా, ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత జాతకుడు ఆ సంబంధించినటువంటి వాటిలో చాలా కష్టపడితే తప్ప ఆ ప్రయత్నం రాదు. సో అంత సునాయాసంగా ఫలితం రాదు. అయితే ఖచ్చితంగా మాత్రం ఫలితం రావడం జరుగుతుంది. అది శ్రమాంతర విజయం తర్వాత లభిస్తుంది. ఉదాహరణకి ఎలాగనుకుందాం, ఇప్పుడు దశమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. అంటే రవి దశమంలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్తూ ఉంటారు. లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదో పనులు కావాలన్నా దశమ స్థానంలో రవి ఉంటే ప్రభుత్వ దానికి ఏదో కనెక్టివ్ ఉంటూ ఆ సంబంధించిన పనులు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు రవి దశమంలోకి వచ్చాడు కదా, 100% ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు పూర్తవుతాయా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అంటే 100% రాదు. ఎప్పుడు వస్తుంది? చాలా కష్టపడి ఆ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేసి మీకున్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని కష్టపడితే ఇప్పుడు ఆ ఫలితం మీకు రావడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి రవి 12 రాశుల్లో తిరుగుతున్నప్పుడు మీరు ఇంచుమించుగా సంవత్సరం అంతా కష్టపడి ఏ ప్రభుత్వ ఉద్యోగానికో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రవి దశమంలోకి వచ్చాడు కాబట్టి 100% మీకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకం కానీ, ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏమీ కష్టపడకుండా రవి దశమంలోకి వచ్చాడు, ప్రభుత్వ పదవి రావాలంటే ఎట్టి పరిస్థితులు కూడా రాదు. ఎప్పుడు కూడా శని స్థానంలోకి వచ్చిన గ్రహం సంవత్సరం అంతా కష్టపడుతుంటే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ప్రస్తుతం రవి దశమ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పదవి కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే ఇంకొకసారి గట్టి ప్రయత్నం చేయడం వల్ల ఇంచుమించుగా మనకి మరి 15-14వ తారీఖు వరకు రవి అదే స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. దానికి వృత్తి కారకుడైనటువంటి శని భగవానుడు కూడా అదే స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేటా, లేదంటే టెంపరీయా, లేదంటే క్యాజువలా, ఏదో ఒక ప్రభుత్వ కనెక్షన్ ఉన్నటువంటిది కానీ, ప్రభుత్వ అధికారి దగ్గర కానీ, ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఏదో ఒక పదవి, కొలువు, అసిస్టెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో దానికి అదనంగా ఇంకొకటి ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రవిగ్రహంతో కలిసి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ధనాధిపతి ఏమవుతుంది, ధనాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. మరి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ కారకత్వాల ద్వారా, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా అవ్వచ్చు, మెడికల్ ద్వారా అవ్వచ్చు, తండ్రి గారి ద్వారా అవ్వచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వ ధనం సంపాదించే యోగ్యత, లేదంటే ప్రభుత్వ ధనాన్ని అనుభవించే యోగ్యత ఈ వృషభ రాశి వారికి ఈ రవి బుధుల కనెక్షన్ వల్ల ఏర్పడడం జరిగింది. పైపెచ్చి ఇది బుధాదిత్య యోగ కారణం వల్ల ఇది విద్యార్థులకి మంచి ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా ప్రభుత్వ రుణం కోసం, అంటే ఉన్నత విద్యకో విదేశానికో ప్రభుత్వ తరపు నుండి రుణం ప్రయత్నం చేస్తుంటే ఆ రుణం లభించే అవకాశం ఉన్నది. సో ఇది కూడా అనుకూలంగా ఉన్నది. పైపెచ్చు ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తున్న వృత్తితో పాటు అదనంగా ఇంకొక ఏదైనా కొలువు చేయడం కానీ, ఏదైనా పార్ట్ టైం చేయడం కానీ, లేదంటే ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేయడం కానీ, ఇటువంటి అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద వృత్తి స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల సాధారణంగా ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవనోపాధి ఏ విధంగా నిర్వహిస్తాడు, అతని ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఎంతవరకు నిర్వహిస్తాడు, అతని తల్లిదండ్రులను చూస్తాడా చూడడా, తల్లిదండ్రులు కర్మ చేస్తాడా చేయడా, ఇతనికి సంతానం కలిగే అవకాశం ఉందా, ఆ సంతానం వీళ్ళని చూస్తారా,
మొదలగు అన్ని విషయాలు కూడా ఈ దశమ స్థానం బట్టి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం 3 గ్రహాలు కర్మస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఏదో ఒక వృత్తి ద్వారా ధనాన్ని సంపాదించే యోగాన్ని కలుగుతుంది. ఇప్పటికైనా ఈ జాతకంలో ఈ రాశిలో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి గట్టి ప్రయత్నం ద్వారా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం బెటర్. మనం కావాల్సిన ఉద్యోగమే కాకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే మీకు దశమ భావం యాక్టివేట్ అయ్యి మరి మీరు కోరుకున్న విధంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. 99% వృషభ రాశి వారికి ఎక్కువగా బ్యాంకింగ్ బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ రంగంలో ప్రయత్నం చేస్తే ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేస్తే కనీసం 2 నెలల తర్వాత, ఎందుకంటే మరి రవి ఎలాగా సంచరిస్తూ లాభస్థానంలోకి వచ్చినప్పుడన్నా ఇవ్వాలి, లేదంటే లాభాధిపతి గురువుతో కలిసినప్పుడన్నా ఇవ్వాలి. సో ఈ కారణం వల్ల త్వరలో మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. ఇక 9వ స్థానంలో మరి కుజ శుక్రగ్రహ సంచారం. ఇది ఎప్పుడైతే మీకు 1, 7 కలిపి 9వ స్థానంలో ఉన్నాయో పెళ్లి విషయంలో ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది. గత కొంతకాలంగా పరస్పరం ఇష్టపడుతున్న వాళ్ళు కూడా పెద్దల అంగీకారంతో ఒక వివాహానికి ఒక గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి ఇద్దరూ కలిసి నూతన జీవితానికి తగ్గ విధంగా ప్లాన్ చేసుకోవడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, మొత్తం మీద భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో కన్నా ఒకరికన్నా ఒకరు చాలా పరస్పరం చాలా అభిమానంతో ఉంటూ ఒకే మాట ఒకే బాటలో నడిచే అవకాశం ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద ఈ 5 గ్రహాలు శనిగ్రహ రాశిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు శివారాధన కానీ, లేదంటే శివుడికి సంబంధించినటువంటి ఏదో ఆలయాన్ని దర్శించడం వల్ల కానీ, లేదా హనుమాన్ ఆలయ దర్శనం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల 100% మీకు ఈ తొందరగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు. కాబట్టి సాధ్యమైనంత వరకు 12 రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ, అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో
ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.